ఇది దేవుని కన్నా ప్రతిష్ఠించిన తర్వాత మనం ఆడాలి. అది బేసిక్ నైతిక విలువ. ఏమంటున్నారు ఇళ్ళని నాకు డబ్బులు వసూలు చేస్తే ఇండిపెండెంట్ చేసేసరికి వాళ్ళ పేరు ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మనం గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ ఫతేనగర్ చర్చ్ దగ్గర ఉన్నాము. దాదాపు కొన్ని రోజుల నుండి ఇక్కడ పాస్టర్ వాళ్ళు చర్చికి రానివ్వడం లేదు, చర్చ్ అమ్మాలనుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ముందు కొంతమంది చర్చ్కి వచ్చే బిలీవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. దాదాపు 47 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ చర్చ్ స్థాపించిందని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పేపర్ చూసినట్టయితే కూడా అలాగే ఉంది. ఇక్కడ ఉన్న ఈ బోర్డు చెరిపేసి ఇలా ఉండేనంట. చూడండి ఒకసారి, గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ అని ఈ విధంగా ఉన్న బోర్డుని చెరిపేసి కలర్ వేయడం జరిగింది. సో మాసా పాల్ అనే వ్యక్తి, యేసురత్నం మాసా వాళ్ళ కొడుకు నేను, కాబట్టి నా పేరు మీద చేసుకుంటా, నా ఇష్టం నేను అమ్ముకుంటా, లేకపోతే ఏదైనా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఇక్కడ కొంతమంది బిలీవర్స్ చెప్తున్నారు. ఈ మతాలకు సంబంధించి ఏదైనా సరే, అది చర్చ్ కావచ్చు, గుడి కావచ్చు, ఇంకేదైనా మసీద్ కావచ్చు, ఎవరికి కూడా అమ్మడానికి అధికారం ఉండదు కదా, ఎలా ఉంటది ఇలా అని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరోనా టైంలో వాళ్ళ డాడీ చనిపోవడం జరిగింది, ఇప్పుడు వచ్చి ఇది మా ప్రాపర్టీ అంటున్నారు. గత 47 సంవత్సరంలో నుండి ఇక్కడ మందిరమే నడుస్తుంది, ఇప్పుడు మాత్రం మందిరం నడవకుండా ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. సో రండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడుతున్నారు కదా, ఇది చర్చే నడుస్తుంది అది ఇదని. వాళ్ళు ఎవరు అసలు? కొంతమంది వచ్చి వాళ్ళు పాస్టర్ గారి మీద ఇది వరకు 8 సంవత్సరాల క్రితము గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారు. పాస్టర్ గారి మా తండ్రి మీద, యేసురత్నం పాస్టర్ మీద గొడవ పెట్టేసి, అప్పుడేలాక చాలా మంది గొడవ పెట్టేసి ఆడలు మగళ్ళు వెళ్ళిపోయి అక్కడ బీబీఆర్ హాస్పిటల్ కాడ, సామ్రాట్ హోటల్ కాడ పెట్టుకుని నడుపుతున్నారు 8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు రాసి ఇచ్చిందంట ఇల్లు అని పాస్టర్ అమ్మ తల్లి, అందుకు వచ్చారు ఇప్పుడు వాళ్ళ. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అసలు? చర్చి ఎప్పటికీ ఉండాలని చర్చి బోర్డు రాయాలి. ఇప్పుడు చర్చి బోర్డు తొలగించారు, ఇక్కడ మీ ప్రేయర్స్ అవుతలేవా? ఒకసారి తాళం వేసేస్తారు, మేము వచ్చేసరికి రోడ్డు మీద ఆరాధన చేసుకున్నాం ఆ రోజు ఎండలో. యేసురత్నం అనేట ఆయన చనిపోయిన తర్వాత పాల్ అనేట ఆయన ఎప్పుడు వచ్చిండు ఇక్కడికి? ఈ సంవత్సరంలో వచ్చాడు. పాస్టర్ గారు ఉన్నంత వరకు పాస్టర్ గారు చూసుకున్నారు, ఆయన చనిపోయిన తర్వాత పాస్టర్ గారు చూసుకున్నారు. ఇప్పుడు ఈ పాల్ మాస్క్ అనేట ఆయన ఉండి చర్చి నడిపిస్తే మీరు వెళ్తారా? మాకొద్దు, ఆయనకి ఒక సాక్ష్యం లేదు, తల్లిదండ్రుల మీద నింద వేస్తాడు, మాకు పాస్టర్ గా ఆయన వద్దనే, మాకు వద్దు. అయితే మరి మీరు ఏమనుకుంటున్నారు? పాస్టర్ అమ్మ ఉండి నడిపిస్తే మీరు వెళ్తారు, పెద్ద పాస్టర్ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపిస్తే మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, లేదంటే? అప్పుడు చెప్పాము, మీరు ఇప్పుడు మీకు అక్కడ ఉంది కాబట్టి సర్చి వేరే పాస్టర్ గారిని పంపించండి ఇక్కడికి, మీ ద్వారాగా మీరే పంపించండి అని చెప్పారు. వేరే పాస్టర్ గారిని పంపించండి మీరే అని చెప్తే ఆయన 2-3 వారాలు మానిపించి నేనే నిలబడతా, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు అని అంటుండే అప్పటి నుంచి. సో ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎందుకు ఈ గొడవ అంతా జరుగుతుంది? ఇప్పుడు తండ్రిని కాదని 150-200 మందిని తీసుకుపోయి ఈ రోజు వచ్చి చర్చ్ నాది, స్థలం నాది, నేను చెప్పినట్టు మీరు వినాలి అంటే మేము పెద్ద మనుషుల దగ్గర తీసుకెళ్ళి మాట్లాడితే నేను చర్చ్ పేరు రాస్తానని చెప్పినాడు. చర్చ్ పేరు రాస్తా అన్నాడు. 3 నెలలు వాక్యం చెప్పనిచ్చినాము, చర్చ్ పేరు రాయలేదు. రాయకుండా ఇది నా సొంత ప్రాపర్టీ అని ఏమన్నా అంటే స్విచ్లు, ఫ్యాన్లు, లైట్లు బంద్ చేయడము, తర్వాత వచ్చేసి మా మీద కేసు వేయడము, ఆడోళ్ళ మీద, మొగోళ్ళ మీద, అందరి మీద పోలీస్ స్టేషన్లో కేసు వేయడము, ఇలా జరుగుతుంది. పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకుంటాడు ఒకటి, ఇక్కడ చేస్తాడు ఒకటి. వాళ్ళ డాడీని ఇక్కడ గల్లబట్టి లీలబెట్టి ఇట్లా చూడండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఇట్లా గల్లబట్టి వాళ్ళ డాడీని ఇట్లా లీలబెట్టి, గోడకు లీలబెట్టి, అరే ముసలుడా నువ్వు వాక్యం చెప్పొద్దురా, నువ్వు ఎవర్రా వాక్యం చెప్పనికి అన్న రికార్డు ఉన్నాయి మా దగ్గర. అవి చెప్పి ఇప్పుడు అందరు ఆ చర్చ్ వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతుంది. అట్లా వాళ్ళ డాడీని అన్న ఆయన, ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయినాక వచ్చిరా? వాళ్ళ మమ్మీ తీసుకురానని మాతోటి చెప్పింది. వాళ్ళ మమ్మీ తీసుకొచ్చేసి ఇప్పుడు ఆయన పాలు వస్తలేడు కిందికి, వాళ్ళ మమ్మీ వస్తలేదు కిందికి. ఇది మా దగ్గర ఉన్న ప్రూఫ్స్. సో చూస్తున్నాం కదా, ఫస్ట్ గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ అని ఉండే జనవరి వరకు ఈ పేరున్న దాన్ని
చాలా తెలివిగా మళ్ళీ మార్చేసుకొని ఈ పేరు ఒప్పందం చేసుకొని ఈ చర్చ నేను ఒప్పుకుంటా కానీ ఈ పేరు పెట్టుకుంటా అన్నాడు. సరే ఏదో పేరు ఉండని అనుకున్నాం. సిలో తీసేసిండు, పేరు రాసుకుంటూ జైడియా పాల్మాస అని. దానికి కూడా మేము అభ్యంతరం చెప్పలే. సరే ఒప్పందం ప్రకారంగా ఉన్నాడు కదా అనుకున్నాము. వారం రోజుల్లో మొత్తం దుడిపేసి మొత్తం ఏం లేకుండా చేసి ఏం చేసిన గిలి పెట్టి ఇలా చర్చ బంద్ అని తాళం వేసిండు. ఇప్పుడు తాళం వేసిన వ్యక్తి చర్చ అమ్మే ఉద్దేశం ఉందా, అమ్మే ఉద్దేశం లేదా? తాళం వేసినావు నువ్వు ఆల్రెడీ. మేము ఆల్రెడీ రోడ్డు మీద కూర్చున్నాం. మళ్ళీ ఇప్పుడు అందరితో ఏమంటారు నేను చర్చ ఎందుకు అమ్ముతా అంటాడు. మరి ఇదేంటి సాక్ష్యం? ఇట్లాంటివి అనమాట. తప్పుడు అబద్ధాలు చెప్పడము, పబ్లిక్ని డైవర్ట్ చేయడము, మళ్ళీ అక్కడ గొడవ సృష్టిస్తే గొడవ వీలు చేస్తున్నారని మా మీద వేయడం. ఇదే పనిగా ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం పోతే గొడవ లేదు కదా. ఒక పాస్టర్ అయ్యుడు నువ్వే మాట పోతే విశ్వాసంలో మా పరిస్థితి ఏంది? ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి సార్? అసలు అమ్మా ఇది ఒకటి ఏ మతంలోనైనా కానీ ఇది దేవుని అని ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ నాది అనొద్దు. అది ఏ మతం ఒప్పుకోదు అట్లా. అంతేగాని నా ఇష్టం నేను ప్రవర్తిస్తా, ధర్మంతో పని లేదు. ఏ ధర్మం, హిందూ ధర్మం, ముస్లిం ఏది కూడా ఒప్పుకోదు అట్లా. మరి వీళ్ళు చేస్తున్నది మినిమం నైతిక విలువలు లేని పనులు ఇవన్నీ. మా మత విశ్వాసాలన్నింటినీ రెచ్చగొట్టే పరిస్థితి. మా మనోభావాలు, మత విశ్వాసాలు ఇవన్నిటిని కూడా ఇది చేస్తున్నారు. దీని మీదనే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఏం గొడవ ఏం లేదు. ఒప్పందం చేసిన ప్రకారం నడవమంటున్నాం. ఒప్పందాన్ని ఎందుకు నువ్వు కాలు రాస్తున్నావు? ఓ పాస్టర్ అయ్యండి అంతే. సో చూసాం కదా. రండి అమ్మ, ఇక్కడ మీరు మందిరానికి ఎన్ని రోజుల నుండి వస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం. సో ఇది మందిరము అంటే వాస్తవమేనా లేకుంటే ఇల్లా? ఇంతకు ముందు మందిరం అని చెప్పారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ఒక చోట నాటబడినప్పుడు ఇక్కడ నుంచి స్థిరంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దని మా పాస్టర్ గారు అనమాట. పెద్ద ఆయన పాస్టర్ పేరు ఏం పేరు? యేసురత్నం మాస్టర్. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years వస్తుంది. 5 years నుండి ఎవరు నడిపిస్తున్నారు? మందిరం పాస్టర్ గారు నడిపించేవారు. ఆమె నేనే నడిపిస్తాను, మా అబ్బాయిని ఇక్కడికి రానివ్వను, నేను నడిపిస్తానని చెప్పారు. సంఘం పేరు మీద రాస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు చర్చి కాదు, ఇది ఇల్లు అని చెప్తున్నారు. పైన సండే స్కూల్ కానీ రూమ్స్ మేమందరం డబ్బులు వేసుకొని సిమెంట్ పని కూడా చేసి, మేము ఇంట్లో కూడా ఏమి సిమెంట్ పని చేసిన వాళ్ళం కాదు. అన్ని ఇటుకలు మోసి సిమెంట్ మోసి అన్నీ చేసినప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి అది ఇల్లుగా చేసుకుని వారి కుటుంబం ఉంటున్నారు అక్కడ. సండే స్కూల్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇక్కడ ఆరాధన జరగొద్దు, లేకపోతే ప్రేయర్స్ జరగొద్దు అవన్నీ అంటున్నారా, లేకుండా అసలు ఏం జరిగింది? ఆరాధన జరగడానికి ఆటంకం చేస్తున్నారు. ప్రతి వారము కూడా మమ్మల్ని ఆరాధన జరుపుకోకుండా మరి ఏదో ఒక క్రియేట్ చేస్తా ఉన్నారు గొడవ. మీరేమంటున్నారు? ఇక్కడ ఆరాధన జరగాలి అది ఇది అని అంటున్నారు. మమ్మల్ని ఆటంకపరచొద్దు, ఇక్కడ ఆరాధన జరగాలని చెప్తున్నారు. సో ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇదంతా మందిరము అని అంటున్నారు. మరి మందిరంలో ఆరాధన జరగొద్దు అని కొంతమంది అంటున్నారు. అమ్మ చెప్పండి. పైన పప్పు ఉన్నప్పుడు ఏం చేసినామంటే సండే స్కూల్ పిల్లలకు సరిపోతలేదు కింద అన్నారు. సండే స్కూల్ పైన కట్టించినాం, డబ్బులు ఇచ్చినాము, ఉష్కే కంకర సిమెంట్ అక్కడ మోసినాము, నీళ్లు మోసినాం బోరింగ్ కొట్టుకుంటా. ఇప్పుడు కొడుకు కోడలు వచ్చి బెడ్రూమ్ గా మార్చుకున్నారు, డబుల్ బెడ్రూమ్ వేసుకొని పండుకుంటున్నారు. ఇప్పుడు మరి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి ఏంటి మేడం? అంటే ఇది ఇల్లు కానీ మీరు చర్చికి డొనేట్ చేసిర్రు, మా ఇల్లు మాకే ఉంటది కదా అని వాళ్ళు అంటున్నారు. లేదు మేడం, మొత్తం సండే స్కూల్ పిల్లలది చర్చే. పైన భోజనాలు వంటలు చేసుకునే వాళ్ళం. సండే అడగండి, గల్లీలు అందరికి అడగండి. సండే భోజనం కూడా ఆపేసి. మరి ఇన్ని రోజులు ఈ పాల్ మాస్క్ అనేట ఆయన ఎక్కడుండే? అంటే సండే స్కూల్ పిల్లలను ఇట్లా ఎబ్జారం చేసి ఎత్తుకొని పోయిండు, తిరిగిపోయిండు మొత్తం. ఇక్కడికి రాలేడు, అలా పప్పు ఉన్నప్పుడు వచ్చినా కానీ మెట్ల కడ కూర్చుండబెట్టాలన్నాడు. సండే స్కూల్ పిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిండు. కొన్ని అమ్మాయిగో గతంలో వాళ్ళ నాన్న మీద కొన్ని నిందలేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా మాకు తెలిసింది. అది వాస్తవమేనా? వాస్తవం మేడం. వాళ్ళ తండ్రి కూడా వ్యభిచారము, నా తండ్రి నా భార్యతో వ్యభిచారం చేసిండని భార్యని, 2 పిల్లలేమో, అంత పెద్ద పిల్లల్ని వదిలిపెట్టి సండే స్కూల్ పిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. చర్చిని వదిలేసి ఇలా నా చర్చ్ అని ఇక్కడ నిలబడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారా? ఇక్కడ ఉన్నాడు, పిల్లాడు ఒక్కడున్నాడు చూడు. పిల్లలు ఒక ఆడపిల్ల తీసుకొని పోయింది, ఒక పిల్లాడు ఇక్కడ ఉండు తండ్రితో. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చిండు. మరి అందరు వెళ్ళిపోయారు అప్పుడు, ఇప్పుడు ఎవ్వరు రాలేప్పుడు. అయితే పాస్టర్ అమ్మ గారు మీకు అన్నారు కదా చర్చ్ మేమే నడిపిస్తామని, మరి ఇప్పుడు ఆమె వర్షన్ ఏమంటున్నారు? ఇప్పుడు ఆమె కూడా మారిపోయింది, కొడుకు దిక్కే మారిపోయింది.
అయితే మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? మాకు తల్లి గుడక రాసిస్తాన్నది తల్లి గుడక. ఏమంటే తల్లి గుడక మాకు రాసిస్తాన్నది మేడం, సంఘం పేరు మీద సంఘం రాపిస్తాన్నది. ఆ మాట గుడక తప్పిపోయింది ఇప్పుడు, ఆ మాట గుడికి ఇస్తలేదు ఇప్పుడు. చర్చ్ ఎన్ని రోజుల నుండి జరుగుతుంది? ఇదంతా వాస్తవమేనా లేదంటే ఎలిగేషన్సా ఏంటి అసలు? అలిగేషన్ కాదమ్మా, మాకు ఇక్కడ ఈ సందులో ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి హిందూ సోదరులే చెప్పింది ఏంటంటే చర్చి అమ్మకాన్ని పెట్టిరని. అంతేందుకు మా దగ్గర ఇప్పుడు చర్చి తాళం వేస్తే బయట కూర్చొని ఆరాధన చేసిన రోజు ఉంది. చర్చి తాళం వేసిరు ఆల్రెడీ, మేము బయట కూర్చొని ఆరాధన చేసుకుంటాం. అంటే ఇవన్నీ ఎలిగేషన్స్ ఎట్లయితాయి? ఎలిగేషన్ కాదు కదా, వాస్తవాలు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు వాళ్ళు అట్లా అంటున్నారు కదా, ఇది చర్చ్ నడుస్తున్నారు, ఎవరు అమ్మడానికి చూడడం లేదని. మరి ఇక్కడ ఉన్న బోర్డును ఎందుకు తీసేసిరని మీరు అడిగినరా? అడిగినాము, అడిగితే పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టినాము. ఆల్రెడీ పెద్ద మనుషుల దగ్గర ఒక ఒప్పందం చేసిండు జూన్ 20వ తారీఖున. ఏమని ఒప్పందం చేసిండు? నేను ఇది చర్చే, నేను ఒప్పుకుంటున్నా, దీని బోర్డు రాస్తా, పేరు రాస్తా అని చెప్పేసి ఒప్పుకొని ఆ తర్వాత 3 నెలలైనా రాయకుండా తిరిగి మళ్ళీ అదే పాత కథ మొదలుపెట్టిండు. ఏమంటాడు? ఇది నా ఇల్లు, నేను అమ్ముకుంటా, నా ఇష్టం, నీకేం ప్రాబ్లం అవుతుందని మొదలుపెట్టిండు. అంటే ఒప్పందాన్ని కూడా ఖాతరు చేయకుండా ఆయన చేసిన పాస్టర్ అనమాట. ఒక పాస్టర్ ఏదైనా కులంలో కానీ మతంలో కానీ ఒకటి దేవునికి ప్రతిష్ఠిత, ఇది దేవునికి ప్రతిష్ఠిత అన్నాక దాని జోలికి ఎవరు తెలుసుకోరు కదా, దేవునికి వేయాలి. అది లెక్క. ఇక ఇండిపెండెంట్ చర్చ్ నా పేరు మీద ఉందంటే ఇండిపెండెంట్ చర్చెస్ అనేవి 100% పాస్టర్ పేరులోనో పాస్టర్ పేరులోనో ఉంటుంది. అది తెలిసే మనం చర్చి డెవలప్మెంట్ డబ్బులు ఇస్తాం. మనం ఏమని అడుగుతారు వాళ్ళు స్టేజ్ మీద? చర్చికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు, ఇంటికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. ఇంటికి డబ్బులు ఇవ్వండి అంటే ఎవరు ఇయ్యరు కదా. చర్చికి డబ్బులు ఇవ్వండి, చర్చి కట్టుకుందామంటారు. ఆ ఒక్క మాట నమ్మకాలు విశ్వాసాలతో ముడిపడ్డది కాబట్టి మేము డబ్బులు ఇస్తాం. సో ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఇది చర్చి బోర్డు ఇక్కడ వేసి ఇక్కడ సిలువ వేయాలి. సిలువ వేయకుండా వీళ్ళు ఆపుతున్నారు అందరినీ. ఆ సిలువ వేసేసి చర్చ్ అని ఒప్పుకుని మనకు ఒక ఏదైతే ఒప్పందం ప్రకారం చర్చి అనేది రాసిస్తానో ఒప్పందం పేపర్ అది రాసిచ్చేస్తే ఇక ఏ సమస్య లేదు, నమ్మకం కుదురుతుంది మాకు. ఆ ఒప్పందం ప్రకారం నడుస్తుంటే ఏ గొడవ లేదు, మాకు సమస్య లేదు. ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తున్నది వాళ్ళు. ఎందుకు బ్రేక్ చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో బ్రేక్ చేస్తున్నారని 100 డౌట్లు వస్తాయి మాకు కామన్ గా. సో వాళ్ళ డిమాండ్స్ చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న బోర్డు చెరిపేసి ఆ బోర్డు చెరపకుండా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎలా ఉండేనో ఇప్పుడు కూడా అలాగే ఉంటే మేము మళ్ళీ చర్చికి రావడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు చర్చ్ అన్నందుకే మేము డొనేషన్ చేసినాం కానీ ఇల్లు అంటే మేము డొనేట్ చెయ్యం కదా అని అంటున్నారు. సో ఇవి వాళ్ళ డిమాండ్స్. సో చూస్తున్నాం కదా, మతంలో అది హిందూ మతమైనా క్రిస్టియన్ మతమైనా ఏదైనా సరే మనము వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటది. మందిరం నడవాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.